ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దేవర మూవీ థియేటర్లోకి రావడం, బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి. దేవర మూవీ మొదటి రోజు 172 కోట్లు వసూలు చేసి సౌత్ ఇండియాలోని హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన 5వ సినిమాగా నిలిచింది. తెలుగులో 4వ స్థానంలో గ్రాస్ షేర్ వసూలతో నిలిచింది. 6 సింగిల్స్ థియేటర్స్లో ₹1,00,00,000 చొప్పున వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలింగా, బిగ్గెస్ట్ గ్రాసర్గా, బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఫిలింగా దేవర మూవీ నిలిచింది. మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత మోగించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా లాంగ్ రన్లో 560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్తో పాటు అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లో 2 వారాలు ఆడడమే గొప్ప. అలాంటిది దేవర మూవీ 50 రోజులు 44 కేంద్రాల్లో ఆడింది. సంచలనం సృష్టించింది. అదేవిధంగా లాంగ్ రన్ను కంటిన్యూ చేస్తూ 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. ఒక సినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకుందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప సాధ్యం కాదు. దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టే 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. అయితే దేవర మూవీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 6 థియేటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. అవి ఏ జిల్లాలో, ఏ సెంటర్లో ఆడిందో ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో మలికిపురం పద్మజ కాంప్లెక్స్, మండపేట రాజారత్న కాంప్లెక్స్, అదేవిధంగా గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట రామకృష్ణ థియేటర్లో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో బి కొత్తకోట ద్వారకా కాంప్లెక్స్, కల్లూరు ఎంఎన్ఆర్ థియేటర్, రొంపిచెర్ల ఎంఎం డీలక్స్లలో 100 రోజులు దేవర మూవీ కంప్లీట్ చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 3 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది.